విమర్శలు చేయడమే రాజకీయం కాదు. నన్ను ఒక కుటుంబం పెద్దగా భావించి గెలిపించిన ఈ నూజివీడుకు నేను చేయాల్సింది చాలా ఉంది. సమస్యలు ఏమైనా ఉండొచ్చు, దాని పరిష్కరణ మార్గంగానే నాయకులు పనిచేయాలి తప్ప వారు చేసే విమర్శలు సమాధానాలు కాకూడదు. అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నూజివీడు అభివృద్ధి నా కళ, నా స్వప్నం. అంతకు మించి ఇక్కడ ప్రజల ఆత్మాభిమానం, ఆత్మగౌరవం నాకు చాలా ముఖ్యం. దానికి భంగం కలిగించే పనులు ఎవరు చేసినా సహించేది లేదు. రానున్న రోజుల్లో జిల్లాల పునర్విభజనలో భాగంగా మన నూజివీడుకు కృష్ణా జిల్లాలో కానీ ఎన్టీఆర్ జిల్లాలో కానీ కలపడమే ధ్యేయంగా నా అడుగులు ఎప్పుడూ మొదలయ్యాయి అని అన్నారు. కొంతమంది వ్యక్తులు అబద్ధపు ప్రచారాల మీద బ్రతకడం అలవాటు పడుతున్న మూలంగా ఇటువంటి అప్పులు సృష్టించడం కరెక్ట్ కాదు చెప్పేసి మనం చేస్తాను. ఎన్టీఆర్ వద్ద నేను ఎక్కడ చెప్పలా, క్యాబినెట్ లో కూడా మాట్లాడాను. సార్ మీరు నూజివీడులో కూడా మీరు హామీ ఇచ్చారు, దయచేసి ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్ గురించి డిస్కషన్ వచ్చిందో క్యాబినెట్ లో ఆ రోజు కూడా చెప్తే రాంప్రసాద్ నేను నూజివీడు వచ్చినప్పుడు చెప్పానని చెప్పేసి కూడా ఆయన ముఖ్యమంత్రి గుర్తు చేసుకోవడం జరిగింది. ఇటీవల కంపెనీ కూడా చెప్పడం జరిగింది. కానీ ఒక బాధ్యత కలిగిన మంత్రిగా డిమాండ్స్ చాలా ఉన్నాయి. కైకలూరు కృష్ణా జిల్లాలో పెట్టాలని, మనది కృష్ణా జిల్లా కానీ ఎన్టీఆర్ జిల్లా కానీ పెట్టాలని అవి ప్రపోజల్స్ ఉన్నాయి. కృష్ణాలో పెడతారా లేకపోతే ఎన్టీఆర్ లో చేస్తారా, ఇవన్నీ కూడా ప్రభుత్వం రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా తీసుకుని జిల్లాలన్నింటినీ కూడా పునర్విభజించేటప్పుడు అనుకూలంగా ఒక ఇబ్బంది లేని పరిస్థితుల్లో నిర్ణయం తీసుకుంటుందని చెప్తున్నారు తప్ప ఒక బాధ్యత కలిగిన వాళ్ళు మన డిమాండ్, మన నియోజకవర్గ ప్రజల డిమాండ్ ప్రభుత్వం తీసుకెళ్లారు. దానికోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. కానీ అప్రోచ్ సృష్టించడానికి ప్రయత్నం చేయడం అది కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను. ఎప్పుడైనా సరే నూజివీడు నియోజకవర్గ ప్రజల ఆకాంక్షల్ని మరి తప్పకుండా సాకారం చేయడానికి నా వంతు కృషి ఎప్పుడు చేస్తానని చెప్పేసుకోవాలి. ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి కొంతమంది కావాలని కులాలను రెచ్చగొడటం, విద్వేషాలు రెచ్చగొట్టడం, లేకపోతే గ్రూపులు సృష్టించడం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. సరే మీ స్వార్థం కోసం ఏం చేసుకోవడానికి ఏ అభ్యంతరం లేదు. కానీ కులాల మధ్య ప్రధానం తీసుకొచ్చే విధంగా ప్రవర్తించినా లేకపోతే ఏదైనా సృష్టించినా దాన్ని మాత్రం సహించబడని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. నేను కేవలం బలహీన వర్గాన్ని అవమానించే విధంగా, దళితులను అవమానించే విధంగా మీరు వ్యాఖ్యానాలు చేసినా దాన్ని కూడా సహించడం చెప్పేసి సందర్భంగా మనం చేస్తాను. నా అభిప్రాయం అన్ని వర్గాలు కూడా గౌరవించబడాలి, అన్ని వర్గాలు కూడా సమానమైన అవకాశాలు లభించే విధంగా చేయాలి అనేది నా తాపత్రయం చెప్పేసి నేను మనం చేస్తాను. నా దగ్గర ఒకటే లక్ష్యం. ఏం కొంతమందికి ఉంది, సారథి గారి దగ్గరికి అందరూ వెళ్ళిపోతున్నారు తిన్నగా, మా నాయకత్వం ఏమైపోతుంది, సారథి గారిని ఈసారి ఆ సంగతి చూస్తామని. ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా నా సంగతి చూసుకోండి. భగవంతుడు మీకు హక్కు ఇచ్చాడు, ఏ విధంగా నా సంగతి చూసుకోవచ్చని చెప్పేసి ఈ సందర్భంగా నిలబడేస్తాను. కానీ నేను ఉన్నంత వరకు ఏ పేదవాడు కూడా నాకు ఎటువంటి అండా దండా లేదు, నాకు రాజకీయ సపోర్ట్ లేదు, నా సమస్యకి నేను ఎవరికి చెప్పుకోను అని చెప్పేసి బాధపడిన పరిస్థితులు. నాకు సమస్య ఉంటే నూజివీడులో మా పార్థసారథి ఉన్నారు, అమరావతిలో మా చంద్రబాబు ఉన్నారు, లోకేష్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు అని చెప్పేసి ధైర్యాన్ని కలిగించాలనేదే నా ఆలోచన, నా లక్ష్యం చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. ఈ లక్ష్యం గురించి మీకు ఎటువంటి అభిప్రాయ భేదాలున్నా నేను లెక్క చేయలేని కూడా ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా చెప్తానని చెప్పేసి మనం చేస్తాను. అన్ని వర్గాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరికీ ఉంది. అందరికీ సమానమైన అవకాశాలు రావాలి. తప్పకుండా సీనియర్ని లేదా పెద్దల్ని గౌరవించే సంస్కారం అర్థమని చెప్పేసి మనం చేస్తూ సెలవు తీసుకుంటాం.